ఒక్కొక్కసారి ఎందుకో చాలా లేజీగా అనిపిస్తుంది కదండి. నాకు కూడా నిన్న నైట్ అయితే అలాగే ఏది చేయబుద్ధి కాలేదు, కానీ ఏదో ఒకటి చేయాలి కదా. ఈజీగా సింపుల్గా టేస్టీగా కూడా అయిపోయేది ఏదైనా చేయాలి అనుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పాలకూర ఉంది, పాలకూరతో ఇంకా పాలకూర రైస్ అయితే చేద్దాం అనుకున్నాను అండి. ఇంకా పాలకూర ఆకుకూరలు తినని వాళ్ళైనా పిల్లలైనా కూడా ఎవరికైనా ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినే. దీనికోసం పాలకూర నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. వేడి నీళ్ళు 1-2 నిమిషాలు ఉంచండి, ఎక్కువసేపు ఉంచొద్దు. తీసేసిన తర్వాత చల్లారాక మిక్సీలో పేస్ట్ చేసుకోండి. తర్వాత కడాయిలో నెయ్యి వేసి కొంచెం జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో హోల్ గరం మసాలా ఏ ఉంటే అవి వేయండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, అలాగే నేను స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం వండుకున్న రైస్ వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసి ఇంకా సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీ అండ్ హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.